హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ సింబల్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా ఈ రోజు వీడియో అయితే చికెన్ పచ్చడి చేసుకున్నా, అది అలానే ఈవినింగ్ 4:30 అలా అవుతుందన్నమాట. అప్పుడు అది అయిన తర్వాత అయితే సెంటర్ పాయింట్కి అయితే విండో షాపింగ్కి వెళ్ళాను. హౌస్ డెకరేట్ ఐటమ్స్ చూద్దామని చెప్పి అది కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. చికెన్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను అనమాట. ఇదైతే 1/2 kg ఉంటుంది బోన్లెస్ చికెన్. యాక్చువల్గా లరీ చేసుకోవడానికి తెస్తే ఇంక దాంట్లోంచి అయితే నేను కొంచెం బోన్లెస్ తీసేసుకున్నాను, ఒక 1/2 kg వరకు. ఇక్కడ ఏంటంటే మాకు లైవ్ కోడే కానీ నార్మల్గా అంటే కోడి తీసుకోవడం కట్టించుకోవడం తప్ప బోన్లెస్ అని డిఫరెంట్గా ఏమి ఉండదు. కోడి తెచ్చేసుకోవడమే అనమాట లైవ్లో. ఇంకా దాంట్లోంచి నేను సపరేట్ చేసుకున్నాను. ఇంకా బోన్లెస్ చికెన్ అయితే 1/2 kg మొత్తం క్లీన్ చేసేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే చికెన్కి కొద్దిగా పసుపు అయితే కొంచెం నేను ఎక్కువ వేస్తాను, కలర్ కూడా బాగుంటుంది అనమాట. అందుకే పసుపు ఎక్కువే వేసాను. అలానే ఒక్క స్పూన్ వేస్తాను, సాల్ట్ ఎక్కువ వేయను. పచ్చళ్ళు చూసి గ్రేవీలో వేసుకుంటాం కాబట్టి 1 స్పూన్ సాల్ట్ వేస్తాను అంతే. అలానే కొద్దిగా ఆయిల్ కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ ఆయిల్ అయితే వేయనండి. ఈ స్పూన్ సగం ఆయిల్ వేసాను అనమాట అంతే. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం పీసులన్నిటికి ఉప్పు పసుపు ఆయిల్ పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద మగ్గబెట్టుకుందాం. వాటర్ అంతా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆల్రెడీ చికెన్లో ఆయిల్ వేసాను కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో ఏమి వేయట్లేదండి, జస్ట్ చికెనే వేసేస్తున్నాను అంతే అనమాట. ఇది వేసేసి మంచిగా స్పూన్తో మిక్స్ చేసేసి మూత పెట్టేసామంటే ఒక 10 minutes సిమ్లో పెట్టేసి మూత పెట్టామంటే మంచిగా వాటర్ వచ్చేస్తుంది దీంట్లోంచి. వాటర్ అంతా బాగా ఇంకోవాలి. మూత పెట్టి 10 minutes మగ్గనిద్దాం. ఈలోగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ఇక్కడైతే మసాలా చూసేద్దాము. ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు, అలానే 2 ఇలాచి, బిర్యానీ పువ్వు, స్టార్ పువ్వు అంటారు కదా, దాల్చిన చెక్క, మెంతులు అయితే చాలా తక్కువే తీసుకోవాలండి, ఎందుకంటే చేదొస్తుంది. 1/2 kg చికెనే కాబట్టి ఇవి తీసుకున్నాను అనమాట. అదే కేజీకి అయితే దీనికి డబల్ తీసుకోవాలి. ధనియాలు వచ్చి 3 tablespoons తీసుకున్నాను, ఇది వచ్చి 1.5 స్పూన్ తీసుకున్నాను. ఇంకా పక్క స్టవ్ మీద అయితే ఇవి మసాలాలు వేగిచ్చేస్తున్నాను. చెప్పాను కదా, ధనియాలు 3 స్పూన్స్ అండి, జీలకర్ర 1.5 స్పూను, మెంతులు కొద్దిగా, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, ఇలాచి, అలానే లవంగాలు. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ మీరు మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను అవేవి యాడ్ చేయట్లేదు. ఇవి మొత్తగా యాడ్ చేస్తున్నాను గరం మసాలా చేసుకోవడానికి. ఓకే, మంచిగా ఇంకా దోరగా వేగనిద్దాము. సిమ్లో పెట్టి స్టవ్ని వేగనివ్వాలన్నమాట. చేస్తే 1/2 అవర్లో అయిపోద్దండి, కానీ ఏంటంటే చేయొచ్చులేని బద్దకిచ్చామంటే అది ఎలా అంతే అయిపోద్ది అనమాట. నేను అలానే బద్దకిచ్చి ఇప్పటికి ఫైనలైజ్ చేశాను. 1 month నుంచి చెయ్యాలి అనుకుంటున్నా, బట్ చేయలేకపోతున్నాను. మంచిగా అయితే వేగిపోయింది, స్మెల్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా వేడికి కూడా కొంచెం వేడి ఉంటుంది కదా, వేడికి కొంచెం మాడకుండా ఉండడం కోసం అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను అనమాట వీటిని. ఎందుకంటే వేడి ఆల్రెడీ ఉంటుంది కదా, దానికి మాడిపోతుంది కాబట్టి. ప్యాన్ వేడి ఎక్కువ ఉంటుంది కదా. ఈలోగా ప్యాన్లో అంతా దీంట్లో పెట్టుకుంటాను, మంచిగా చల్లారిపోతుంది. చూద్దాము. చికెన్ చెప్పాను కదా వాటర్ మంచిగా వచ్చేస్తుందని, మంచిగా వచ్చేస్తుంది అనమాట. బట్ ఇలా వేడి తీసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను నేను. మసాలా అంతా కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసేస్తాను. చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోయింది. మసాలా సరిపోతుంది, ఇలా మెత్తగా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకుంటాను, స్మెల్ పోకుండా. మసాలా అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట మంచిగా. ఇంకా ఇక్కడైతే పక్కనే కడాయి పెట్టుకున్నాను, అది వేడెక్కిన తర్వాత అయితే నా దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఉందండి, నేను అదే యూజ్ చేస్తున్నాను. ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత పక్క ప్యాన్ మీద ఉన్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇందులో అయితే యాక్చువల్గా చికెన్ మగ్గబెట్టిన కడాయిలో వేగించవచ్చు, కాకపోతే ఆల్రెడీ చికెన్ అదంతా అంటుకొని ఉంది కదా, దాంట్లో ఆయిల్ వేసి మనం వేడి చేస్తే ఇంకా అది మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను విడిగా వేడే కడాయి పెట్టుకొని దాంట్లో అయితే వేగించుకుంటున్నాను. ఇంకా చికెన్ దీంట్లో చూసారుగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని ఇదైతే ఇంకా పక్క దాంట్లో తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాగా ఎక్కువసేపు వేగించదండి, ఎందుకంటే తక్కువే ఉంది కాబట్టి నాకు ఆల్మోస్ట్ 20 days లోపే అయిపోతుంది కాబట్టి ఇంకొంచెం మొక్క అయితే బాగా ఇంకొంచెం వేగనివ్వాలి. బట్ వేగనివ్వాలి ఎందుకంటే తొందరగానే అయిపోతుంది కాబట్టి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇంకొంచెం వేగాలన్నమాట.
ఇంక ఇక్కడైతే ఆల్రెడీ నేను 2 రోజులు బ్యాకే చేశాననమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌ది. అందుకని చెప్పి అదే యూజ్ చేస్తున్నాను. ఫ్రెష్‌గా అయితే చేసుకోలేదు. యాక్చువల్‌గా 2 డేసే అయింది కాబట్టి పర్లేదని చెప్పి నేను ఇంక అదే యూజ్ చేసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే ఫ్రెష్‌గా చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచిగుంటదనమాట ఫ్లేవరు. ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా బాగా వేగిపోవాలి. ఇది కూడా గోల్డెన్ కలర్‌లోకి వస్తుందన్నంత వరకు వేగించాలనమాట. ఇలా కలుపుకుంటా వేగిస్తే మనకి ఫ్లేవర్ అనేది చేంజ్ అవ్వదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి అలా నురగలాగా అనిపిస్తున్నప్పుడు చికెన్ని యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒక్క నిమిషం కలుపుకోవాలన్నమాట. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను నేను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న ఆ వేడికి సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం కారం అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో చెప్పాను కదా మిరియాలు కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఆ మిరియాల ఫ్లేవర్ వద్దని చెప్పి వేసుకోదనమాట. పచ్చికారం ఉంటుంది, పచ్చడి కారం, అది వేసుకుంటున్నాను అనమాట. కూరలు వేసే కారం కాకుండా పచ్చికారం అనిపిస్తే అది వేసుకుంటున్నాను. అది నా దగ్గర ఉందనమాట, అది యాడ్ చేసుకున్నా. అది 3 స్పూన్ల దాకా వేసాను. నేనైతే యాక్చువల్గా ఇక్కడ ఏమీ చెక్ చేయలేదండి, కానీ కరెక్ట్గా సరిపోయి అన్నీ కూడాను. ఉప్పు నేను లాస్ట్లో యాడ్ చేద్దామని ఇప్పుడు యాడ్ చేయలేదనమాట. మొత్తం కలిపిన తర్వాత యాడ్ చేద్దామని చెప్పేసి ఇలా బాగా కలిపిన తర్వాత అయితే కారము మన స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే నురగలా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా కారం యాడ్ చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి చికెన్లో, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా సాల్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు చికెన్కి మనం సాల్ట్ వేసే మగ్గనిచ్చాం కాబట్టి గ్రేవీకి ముట్టుగా సాల్ట్ వేస్తే సరిపోతుంది. అందుకని చెప్పి గ్రేవీకి ముట్టుగా సాల్ట్ వేసాను. ఇంక ఇది 2 అవర్స్ అయితే పక్కన ఉంచేస్తాను. ఒక 2 అవర్స్ అలా ఉంచేస్తే చల్లబడుతుంది. ఒక 2 అవర్స్ తర్వాత అయితే బాగా చల్లగా అయిపోయింది అనమాట చికెన్ పచ్చడి. ఇంక ఇప్పుడైతే ఈ నిమ్మకాయ చూపిస్తున్నాను కదా, ఈ సైజులో నిమ్మకాయ జ్యూస్ అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక నిమ్మకాయ తీసి పక్కన పెట్టుకున్నాను, అందుకే ఆ నిమ్మకాయ చూపించాను అనమాట. ఆ జ్యూస్ అయితే ఇంకా చికెన్ పచ్చళ్ళలో వేసి మంచిగా కలిపేసేసుకోవడమే. యాక్చువల్గా ఇది నేను షూట్ చేసింది అయితే గురువారం సాయంత్రం అండి. ఇంకా ఫ్రైడే నేను అవ్వలేదనమాట, నాన్ వెజ్ తింటాను కానీ ఆ రోజు ఇంట్లో నీసుకోర్లోనే అని చెప్పి టేస్ట్ చేయలేదు పచ్చడి. తర్వాత వచ్చేసి సాటర్డే ఇంకా తినలేదు, ఇంకా సండే కూడా ఒంట్లో బాగా తినలేదు అనమాట. బట్ ఇది నేను వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను కానీ టేస్ట్ అయితే చేయలేదనమాట. అంటే పిల్లలు తిన్నారు, నేను తినలేదు. బాగుందని చెప్పారు పిల్లలు, అయితే చాలా బాగా వచ్చిందన్నారు. చికెన్ పచ్చడి అయితే అయిపోయిందండి. నిమ్మకాయ కూడా వేసిన తర్వాత బాగా కలిసేటట్టు అయితే కలిపేసాను పచ్చడి మొత్తానికి. పచ్చడి అయితే మంచిగా వచ్చింది. మొత్తం ఇదే అయిందనమాట పచ్చడి. ఇప్పుడు ఇంక దీన్ని ఒక 10 మినిట్స్ తర్వాత నిమ్మకాయ జ్యూస్ అంతా దానికి పట్టిన తర్వాత సీసాలో తీస్తే ఈ సీసాడ్ వచ్చిందనమాట పచ్చడి. నాకు ఇలా కొద్దిగా వెల్త్గా వచ్చింది. అలానే ఇంకో విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి అయితే ఇంకొంచెం భయపడుతున్నాను అనమాట. అంటే మాట్లాడలేకపోతున్నాను, కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను, కొంచెం తడబడుతున్నాను అనమాట. అది పోయి ఇంకొంచెం మంచిగా మాట్లాడడానికి ట్రై చేద్దామని చెప్పి చిన్న మిస్టేక్స్తోనే కదా అందరూ కూడా నేర్చుకుంటారు. ఇంకా నేను కూడా అలానే ట్రై చేద్దామని చెప్పి అయితే కెమెరా ముందే మాట్లాడడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఏమైనా చిన్న తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ఇంకా ఈవినింగ్ 6:37 అవుతుంది అనమాట. అప్పుడైతే షాపింగ్కి వెళ్దామని బయలుదేరాం. మాకు చూసారా ఇంకా 7 అవుతుంది, ఇంకా చీకటి పడలేదు. ఇక్కడ సమ్మర్లుగా ఉంది కాబట్టి ఇంకా చీకటి పడలేదు, బాగా వెలుతురుగా ఉంది కదా. యాక్చువల్గా 6:45 అలా అవుతుంది. ఆ టైంలో అయితే వీడియో షూట్ చేస్తాను. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ మాకు 49 degrees ఉందనమాట వేడి. ఇంకా తప్పదు, ఫ్రైడే కాబట్టి నెక్స్ట్ డే హాలిడే కాబట్టి ఇంకా బయటకు అలా వెళ్దామని చెప్పి బయటకు వచ్చాము. యాక్చువల్గా అయితే మా వారు షూ కొనుక్కోవడం కోసం అయితే వెళ్దామన్నారు. సెంటర్ పాయింట్కి వెళ్ళి ఇంకా అక్కడ షూ చూద్దామని చెప్పేసి అంటే ఇంకా సెంటర్ పాయింట్ అంటే అన్నీ ఉంటాయి కదా, హౌస్ ఐటమ్స్ కూడా అన్నీ చూడొచ్చు అని చెప్పేసి ఇంక సరే అని చెప్పేసి వెళ్ళాను అనమాట. మన షాపింగ్ ఎంతైనా చేస్తాం కానీ లేడీస్ షాపింగ్ ఎంతసేపు అయినా బోర్ కట్టకుండా చేస్తాం కానీ అదే జెంట్స్ది ఏదైనా షాపింగ్ అంటే నాకు ముందే చిరాకు అనమాట. ఇంకా సర్లే పద అంటాను. చూసి పాప మా హస్బెండ్ మంచిగా కూడా చూసుకునేవను, ఇంకా అలా అంటాను. సాయంత్రం అలా యాక్చువల్గా 7 అయిపోయింది కాబట్టి ఆ టైంలో బయలుదేరాము. ఇంకా అలాగో నైట్ డిన్నర్ బయట ఏదన్నా తీసేసుకుని వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పేసి అన్నారని ఇంకా అప్పుడైతే ఇంకేం చేయలేదు, జస్ట్ చికెన్ పచ్చడి చేసేసాను అనమాట. అది చేసేసి ఇంకా సీసాలో తీసేసి బయలుదేరాము. ఇంకైతే ఇక్కడ నేను మా వారు షూస్ చూసుకుంటున్నారు, నేనేమో వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అప్పటికే మేము వెళ్ళి 1/2 అవర్ పైన అయిపోయింది. ఆయన చూసుకుంటున్నారు, చెక్ చేసుకుంటా ఉన్నారు. నాకు ఇంకా బోర్ కొట్టి అలా చిన్న వీడియో స్టార్ట్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ వెళ్ళినప్పుడు అనుకోలేదు వీడియో తీద్దామని చెప్పేసి ఇంకా అలా స్టార్ట్ చేసానమాట. ఇంకా షూస్ చూడడం అయిపోయిన తర్వాత అయితే కిందకు వస్తే హౌస్ డెకరేట్ ఐటమ్స్ ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఏ షాపింగ్కి వెళ్ళినా ఇలాంటి హౌస్ డెకరేట్ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా అన్నీ చూస్తాను. అంటే ఏమేమి మోడల్స్ ఉన్నాయా, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయా, ఏ డిజైన్ ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి మైండ్ థింక్ చేసుకుంటాను అనమాట. బట్ నేనైతే మెయింటెనెన్స్ చేయలేనండి ఇంతవి.
యాక్చువల్గా అయితే ఇది క్యాండిల్స్ వెలిగించేది అనమాట. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. నాకైతే అంత ప్రైజెస్ అనిపించింది. ఇంకా విండో షాపింగ్లో జస్ట్ ఇవైతే చూసి వచ్చేసాను తప్ప ఇట్లా ఏది కూడా నేను తీసుకోలేదు. మా వారైతే షూ తీసుకున్నారు. ఇంక ఇక్కడ మేము చూసుకొని వచ్చేసాం అనమాట. ఇంకేమీ తీసుకొని చూస్తారా ఆ ఒక్కది 7 KD అంట. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. కలర్ ఇది అంతా కూడా బాగా నచ్చింది అనమాట. అందుకే చిన్నది షూట్ చేశాను. ఫ్లవర్స్ అవన్నీ మంచిగా అనిపించింది. ఇవన్నీ మనం డెకరేషన్ చేసుకోవడానికి కూడా మంచి ఐడియాస్గా ప్రకారంగా పెడతారండి. ఇక్కడ నాకు సెంటర్ పాయింట్లు ఏంటంటే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇంకో బెడ్ కూడా ఇది చూసారా, మనం రూమ్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో, రూమ్కి ఏమేమి కావాలనేది మంచిగా డెకరేట్ చేసి పెడతారనమాట. ఒక ఐడియా అనేది వస్తుంది. నాలాగా ఐడియా లేని వాళ్ళు ఉంటే, అంటే ఎలా పెట్టుకోవాలనే ఐడియా లేని వాళ్ళు ఉంటే చక్కగా ఇలాంటి వీటికి వెళ్ళి పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే మ్యాక్సిమం సెంటర్ పాయింట్కి అలానే ఐకేకి ఇలాంటి వీటికి వెళ్తూ ఉంటాను. వాళ్ళు కిచెన్ కానీ ఇవి కానీ మంచిగా డెకరేషన్ చేసి పెడతారు. ఇలా వస్తుంది రూమ్ అని. ఇదైతే సేమ్ మన డ్రెస్సింగ్ టేబుల్ లాగే ఉంది కదా. నా లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైంది డ్రెస్సింగ్ టేబుల్ వీడియో. ఇంకా చూడకపోతే పైన లింక్ ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి డ్రెస్సింగ్ టేబుల్ వీడియో. ఇంకా బెడ్స్ అవన్నీ కూడా బేబీ బెడ్స్ అవన్నీ కూడా చూసుకుని ఒక్కసారి వీడియో తీసుకున్నాను అనమాట. నాకైతే ఇక్కడ ఈ బెడ్ బాగా నచ్చింది. ఇది ఇప్పుడు చూపిస్తాను చూసారు. ఈ బెడ్ అయితే బాగా నచ్చింది. నేను కూర్చున్నాను కూడాను. ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. 2 పర్పసెస్ ఉన్నాయి, కానీ ఇది మొత్తం ప్రైస్ అంతా వచ్చేసి 1 lakh ఉందండి. ఆ పిల్లోస్ అవన్నీ కలిపి అనమాట. బెడ్స్ పిల్లోస్ అన్ని కలిపి బెస్ట్ ప్రైజ్ అనిపించింది నాకైతే. 1 lakh ఐ మీన్ ఇక్కడ ఉన్న ప్రైజెస్కి ఇది రావడం 249 KD పడుతుంది. బాగా అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చి కబోర్డ్ కూడా ఉందన్నమాట. దానికి బిల్లు సపరేట్గా పెట్టేస్తారు. మనకు ఇష్టం ఉంటే చూసి తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇప్పుడు ఏం తీసుకోవడానికి రాలా. మా హస్బెండ్ షూకి వచ్చారు కాబట్టి నేను జస్ట్ విండో షాపింగ్ గానే వచ్చాను. ఇక్కడ మిర్రర్స్ అయితే చూడండి ఎన్ని డిజైన్స్లో ఉన్నాయి. ఇవన్నీ బెడ్రూమ్లో పెట్టుకున్న మిర్రర్స్ అనమాట. మనకి మోడల్స్ మంచిగా పెట్టాడు. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవడం కోసం అయితే. ఆడవాళ్ళకి షాపింగ్ మాల్కి వెళ్తే ఇలాంటి వీటికి వెళ్తే అస్సలు రాబుద్దేది కదా. నాకంతే అనమాట. పైన షూ చూస్తున్నంతసేపు మా వారు ఒక 5-10 minutesకే ఇంకా బోర్ కొట్టిస్తే అలా కూర్చుండిపోయారనమాట. బట్ కిందకు వచ్చిన తర్వాత ఎంతసేపు చూసినా కూడా బోరే కొట్టట్లేదు. మంచిగా డెకరేట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా. మంచిగా చూసుకున్నాను అనమాట అన్నీ కూడా. ఇక్కడ చూసారా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవైతే కూడా చాలా బాగున్నాయి. బట్ ఇవి ఎలా పెట్టాలి ఏంటనేది వాటితో ఇచ్చేసారనమాట. ఫ్లవర్ వాజులతో. అవి కూడా ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్ చూపిస్తాను మీకు చూడండి. ఎటు నుంచి చూసినా కూడా ఉమెన్ ఫేస్ కనిపిస్తుంది అనమాట. ఒకసారి చూపిస్తానండి. అంటే 3 angles ఎటువైపు కెమెరా తిప్పినా కూడా ఉమెన్ ఫేస్ అయితే నీట్గా కనిపిస్తుంది అనమాట. మంచిగా అనిపించింది. ఇక్కడ ఇది చెప్పాను కదా నేను ఫేస్. ఇది చూడండి ఎటువైపు చూసినా కూడా ఫేస్ కనిపిస్తుంది అనమాట. 3 angles ఎటు చూసినా కూడా ఆ ఫేస్ కనిపిస్తుంది. చూస్తే ఇటువైపు 1 ఫేస్, అలానే ఇక్కడ నుంచి చూస్తే 1 ఫేస్, ఇటు నుంచి చూస్తే 1 ఫేస్, చుట్టూ ఫేస్ కనిపిస్తుంది అనమాట. కానీ కాస్ట్ కూడా అలానే ఉందిలేండి. చాలా ఎక్కువ ఉంది కాస్ట్. నాకైతే బాగా అనిపించింది. మనం ఇక్కడ అంత యూజ్ కాదులేండి. ఇండియాలో అయితే మంచిగా డెకరేషన్గా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మనం అంత పర్మనెంట్ కాదు కాబట్టి నాకు అంత యూజ్ అని అనిపించలేదు. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసాము. విండో షాపింగ్ చేసుకున్నాం. మా వారు షూ తీసుకున్నారు. అది తీసుకుని అయితే బయటకు వచ్చేసాం. ఇంకా వస్తా నైట్ ఫుడ్ అయితే బయట తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే ఒక్కొక్కటి చెప్పామన్నమాట. ఇంకెందుకులే అని చెప్పి షూర్మా తీసుకొని వెళ్ళిపోదామని ఇంకా షూర్మాస్ తీసుకొని అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ అదే డిస్కషన్ అవుతుంది అనమాట. నాకు ఇది అని చెప్పేసి ఓట్స్ వేయమని మా హస్బెండ్ అంటే నేను ఇది అని చెప్పి డిస్కషన్ అవుతుంది. అది ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి. వీడియోని ఎక్కడ దాకా చూస్తారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అలానే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.